నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో సరికొత్త విప్లవం. రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్స్. హిమాలయాల ఒడిలో పూతోట. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. ఆపన్న హృదయ హస్తం పథకం ప్రవేశపెట్టిన టీటీడీ. దాతలు సమర్పించే విరాళాలతో పసిబిడ్డలకు ప్రాణం పోసే స్కీమ్. కాంగ్రెస్ హయాంలో స్కాములు, మోడీ హయాంలో అభివృద్ధి. తిరుపతిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్య. తిరుమలలో టాక్సీ డ్రైవర్ల ఆగడాలు. వేడుక చూస్తున్న విజిలెన్స్ అధికారులు. తిరుపతి శ్రీ తాతయ్యగుండ గంగమ్మ దేవస్థానంలో భక్తి శోభ నెలకొంది. జాతర పూర్తయిన తర్వాత వచ్చే 4వ మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, బంగారు వజ్ర కిరీటాలతో పాటు ఫలాలంకరణ చేశారు. జాతర మహోత్సవాల అనంతరం వచ్చే 4వ మంగళవారం గంగమ్మ తల్లికి అత్యంత ప్రత్యేకమైన రోజు. ప్రత్యేక అభిషేకం అనంతరం అమ్మవారికి బంగారు వజ్ర కిరీటాన్ని అలంకరించారు. గర్భాలయం, ఆలయ ప్రాంగణం మొత్తాన్ని అరటిపండ్లు, ద్రాక్ష, మామిడి, యాపిల్, అనాస, నారింజ, పైనాపిల్ వంటి పలు రకాల తాజా పండ్లతో నయన మనోహరంగా అలంకరించారు. గ్రామదేవత అయిన గంగమ్మ తల్లికి ప్రకృతి ప్రసాదించిన పండ్లను సమర్పించడం ఆనవాయితీ. పంటలు బాగా పండాలని, ఊరు సుభిక్షంగా సిరి సంపదలతో ఉండాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. ఫలాలంకరణలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గంగ జాతర అనంతరము ఈరోజు 4వ మంగళవారము, నవమి మంగళవారము కలిసి రావడం చాలా విశేషమైనటువంటిది. మనకి నవమి తిథి అమ్మవారికి ప్రధానంగా చాలా పర్వదినము. ఈ రోజున తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి సౌభాగ్య మంగళ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి అనేక రకములైన ఫలములను సేకరించి గర్భాలయమంతా అలంకరించడం జరిగింది. ఇది గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు తదుపరి వచ్చింది. వసంత లక్ష్మి అలంకరణ అమ్మవారికి ఈరోజు. ఫలములు, పుష్పములు బాగా వికసించి పండేటువంటిది వసంత ఋతువు, గ్రీష్మ ఋతువులో. అందువలన విశేషమైనటువంటి రసాలములు అంటే మామిడి పళ్ళు, అనేక రకములైన కాశ్మీర ఫలములు, ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకరణ జరిగింది. బంగారపు వజ్ర కిరీటము, స్వర్ణ ముఖ కవచాలంకరణలో ఉన్నటువంటి ఫలలక్ష్మి, వసంతలక్ష్మి రూపంలో ఉన్న గంగమ్మను దర్శించి అందరూ కూడా సకల సౌభాగ్యములను పొందెదరుగాక. స్వస్తి. తిరుమల శ్రీవారిని మంత్రి సవిత దర్శనం చేసుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ అధికారులు మంత్రికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకున్నానని, కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 2 సంవత్సరాల పాటు సుపరిపాలన అందించిందని, రాబో రోజులలో కూడా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా శ్రీవారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరింత శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాను అని అన్నారు మంత్రి సవిత. మరి ఈరోజు కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి దర్శనం చేసుకున్నాం. మేము ఏదైతే మరి కలియుదయం వెంకటేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు సుపరిపాలన కూడా పూర్తి చేశాం. ఎల్లవేళ ఈ దేశానికి, రాష్ట్రానికి కలియుదయం చేస్తూ మరి ఈ 2 సంవత్సరాలుగా మరి టీటీడీని కూడా మరి భక్తాదులతో కూడా చాలామందితో కూడా కలిసి మాట్లాడితే దర్శనాలు కూడా బాగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ప్రసాదం కూడా నాణ్యతంగా చాలా బాగుంది. మరి వెంగబాంబ భోజనశాలలో కూడా భోజనం చాలా బాగుంది. మెయింటెనెన్స్ కావచ్చు, వచ్చిన భక్తాదులందరికీ అకామిడేషన్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, అన్ని విధాలుగా ఇప్పుడు చాలా బాగుందని భక్తాదులు తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ నిండు వీరేళ్ళు ఆయుష్యాలను ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో ప్రయాణించడానికి వెంకటేశ్వర స్వామి. జూన్ 12న జరగబోయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెన్నుపోటికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
చంద్రబాబు గారు 2 సంవత్సరాలుగా ప్రజలకు చేసినటువంటి ద్రోహము, వంచన, మోసము, దుర్మార్గము అన్నీ ఇన్ని ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు పరచకుండా 143 హామీలు, 6 సూపర్ 6 పథకాలు ఎన్నికలైన వెంటనే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చేస్తాను అని చెప్పి ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దుర్మార్గానికి, ఆ వంచనకి, ఆ ద్రోహానికి, ఆ పాలనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నది. నేనేమంటాను అంటే ఇప్పటికి అయింది కేవలం 2 ఏళ్లే, ఇంకా మనం 3 ఏళ్ల పాటు వీళ్ళ మీద పోరుబాటలు నడపాలా? మీలో కించిత్ అలసత్వం కనిపించిన కనబడిన మనం ఎప్పటికైతే చెప్పుకున్నామో ప్రతిపక్షం అత్యున్నత స్థానంలో ఉన్నామో అక్కడి నుంచి పడిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి నేను మీ అందరికీ ఇచ్చేటటువంటి పిలుపు ఏంటంటే ఎప్పుడు కార్యక్రమం జరిగినా ఏదో అభినయ్ చెప్తేనే పోదాము, పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఆ ప్రోగ్రామ్కి పెద్ద ఇంపార్టెన్స్ లేదు అని మాత్రం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చినా కూడా ఆ పిలుపుని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. మహిళా పక్షపాత ప్రభుత్వం అని అంటారు, కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కువగా మోసపోయింది మహిళలే అనేది మనకు అర్థమవుతుంది. సిలిండర్లు ఇస్తామన్నారు, అవి కూడా సిలిండర్లు సంవత్సరానికి 3 అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. అలాగే ఎన్నో పథకాలు, ఉచిత బస్సు పథకం అన్నారు, దాంట్లో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి వాళ్ళు అమలు చేయటం చూస్తున్నాం. అలాగే అమ్మఒడి మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చాం, ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం అందజేయటం చూసాం. జగనన్న గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని మీ అందరికి తెలియజేస్తాం. కూరగాయల మార్కెట్లను మరింత పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవి అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా మంగళవారం నగరంలోని జయనగర్, పరసాల వీధి, చింతకాయల వీధి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాగా జయనగర్ కాలనీలో కాలువలు పాడైపోయాయని ప్రజలు కమిషనర్ కోరగా వాటిని వెంటనే బాగు చేయాలని అధికారులకు చెప్పారు. నగరంలోని అన్ని ప్రధాన కాలువల్లో షిల్టు తీపించి శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. నగరంలో ఎక్కడా కూడా చెత్త కుప్పలు లేకుండా పారిశుద్ధ్య సిబ్బంది తొలగించాలని సూచించారు. రామచంద్ర పుష్కర్ని చుట్టూ ఎక్కడా చెత్త వేయకుండా చూడాలని తెలిపారు. పరసాల వీధిలోని మార్కెట్లో సమస్యలను వ్యాపారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి వేళల్లో అనుమానితులు గోడ దూకి మార్కెట్లోకి వస్తున్నారని, ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని కోరారు. మార్కెట్లోకి ప్రజలు ఎక్కువగా వస్తుంటారని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. తన దృష్టికి తీసుకువచ్చిన స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుస్థిర సుపరిపాలన ద్వారా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నాయని కేంద్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. Before I could proceed, I would like to express my heartfelt condolences on the unfortunate incident that occurred in Visakhapatnam yesterday. The loss of life is deeply painful and the government stands firmly with the bereaved families, and I pray God to give strength and courage to the affected families during the difficult hours. My senior cabinet colleague Shri Kumaraswamy has already announced the compensation, and as it is indicated by Shri Kumaraswamy, there will be a detailed inquiry to see to it that no such incident occur in future. To take that action, to take that precaution, there will be detailed inquiry, and also if somebody has erred, somebody has done mistake, it will also be fixed after the inquiry. Friend, today I have gathered here for the 12 years of decisive leadership of Prime Minister Shri Modi. It has completed its 12 years, that is Modi, the most visionary leadership of Shri Chandrababu Naidu. The Andhra government has completed 2 years. That is, in this term, Shri Babu Garu has completed his second term. And I feel fortunate because Shri Babu Garu invited me, and he also urged me to be part of this function today, which is now postponed. And also, we decided to release the booklet of the 12 years of the Modi's achievement. I feel I am fortunate that I could do it in the Tirupati, that is at the
holy shrine nearby the holy shrine Tirumala. That is, I think, fortunate, and further to strengthen the country under the leadership of Prime Minister and strengthen the Andhra Pradesh under the leadership of Chandrababu Garu and Pawan Kalyan Garu, we will have blessings of the Lord Venkatesha also. ప్రైవేట్ స్కూల్ వాహనంలో ప్రయాణించే విద్యార్థుల రక్షణ చర్యల్లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మురళీమోహన్. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే ఈ 2 రోజుల్లో పాఠశాల విద్యాసంస్థల బస్సులపై మేము నిఘా ఉంచాము. గతంలో పాఠశాలలు ప్రారంభించిన తర్వాత మేము వాహనాలను తనిఖీలు మొదలుపెట్టే వాళ్ళము. అలా కాకుండా మా రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు 20/4/2026 నుండి, అంటే పాఠశాలలు ముగిసిన తర్వాత ప్రతి పాఠశాలకు వెళ్ళి, తిరుపతిలోనే 6 బృందాలుగా ఏర్పడిపోయి ఈ 6 బృందాలు ప్రతి కళాశాల ప్రతి పాఠశాలకు వెళ్ళి అన్ని బస్సులు చెక్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 1156 బస్సుల్లో 800 బస్సులు పైచిలుకు మేమంతా కూడా తనిఖీలు నిర్వహించాము. వాటిలో దాదాపు ఒక 75 వాహనాలకు సాంకేతిక లోపాలను గుర్తించి వాటికి మేము నోటీసులు కూడా జారీ చేసినాము. ఆ నోటీసులు జారీ చేసిన బస్సుల్ని తిరిగి మాకు ప్రొడ్యూస్ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఆ వాహనాలను ఈ వారంలో మేమంతా కూడా తనిఖీ చేస్తాము. మిగిలిన వాహనాలన్నీ కూడా తనిఖీ చేస్తాము. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత తప్పనిసరిగా ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, అసలు ప్రమాదాలు అనేది విద్యాసంస్థలకు ఎక్కడ కూడా ఉండకూడదని చెప్పేసి మేము ఈ సందర్భంగా నిర్ణయించుకొని ముందుకెళ్తున్నాము. అట్లాగే పేరెంట్స్ కమిటీ, విద్యాసంస్థల కమిటీ వీరందరూ కూడా సరైన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అట్లాగే మోటార్ వాహనాల సెక్షన్ 185G అవి కొత్త నిబంధనలు, 32 నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే బస్సు మెయింటెనెన్సు, అట్లాగే విద్యాసంస్థల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే పేరెంట్స్ కమిటీ వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయి. వాటి ప్రకారం అందరూ కూడా నడుచుకోవాలని చెప్పేసి మేము వాళ్ళని ఆదేశిస్తున్నాము. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిందని, అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారంతో దిగ్విజయంగా విధులు నిర్వర్తించానని కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. రాబోయే రోజుల్లో తుడా సేవలను మరింత ప్రజలకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శిగా గత ఏడాది కాలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, నగర ప్రణాళిక, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ, ప్రజల సహకారంతోనే ఈ ఏడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసుకోగలిగానని ఆయన జీటీపీఎల్ చెలికం సిటీ కేబుల్తో మాట్లాడుతూ ఇలా అన్నారు. ప్రజలందరూ నచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, తుడా సేవలను మరింత విస్తృతం చేసేందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని ఈ సందర్భంగా తుడా కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. గత సంవత్సర కాలంగా నేను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి అడుగుతున్నాం. ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, గత సంవత్సర కాలంగా మా తుడా చైర్మన్ గారి సహకారంతోనూ మరియు జాయింట్ కలెక్టర్స్ గోవిందరావు గారు, అంతకుముందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గారు, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య మేడం గారు, వీళ్ళందరి సహకారంతో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమైనటువంటిది సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి ఆ లబ్ధిదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దాదాపు గత 2 సంవత్సరాల కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల కాలంగా 108 పనులు, 36 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 108 పనులు 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము చేపట్టడం జరిగింది. వివిధ డ్రైన్స్ కోసమైతే మేము ఆ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అడిగిన సమస్యలకు సంబంధించి డ్రైన్స్, అదేవిధంగా ఏం అవసరమైతే మౌలిక సదుపాయాలు కల్పించడం కోసము కృషి చేస్తున్నాం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. మంగళవారం సాయంత్రం శ్రీవాణి విరామ సమయంలో స్వామివారిని సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, ఏపీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టుడే ఐ హ్యాడ్ దర్శన్ ఆఫ్ లార్డ్ బాలాజీ విత్ అవర్ స్టేట్ ప్రెసిడెంట్ and the state energy minister. I feel I am fortunate enough because I had at this moment I had no plan to come to Tirumala and Tirupati, but a week back Honorable Chief Minister invited me
for today's function in Tirupati. And by that time I had started to Tirupati. In the late evening I got a message and Honorable Chief Minister called, and because of this unfortunate incident we are postponing. But anyhow I had started. I thought it is the most appropriate time to take the blessings and darshan of Lord Balaji, because today it is the day the Prime Minister Narendra Modi ji has completed his 399 days in office as the Prime Minister. యూనియన్ మినిస్టర్ గారిని ఇక్కడికి తిరుపతికి అట్లనే నిన్న పెట్టిన కార్యక్రమానికి రావటం జరిగిందనమాట. అర్ధాంతరంగా కార్యక్రమానికి ఆగిపోవడం జరిగింది, మీకు తెలియని విషయం కాదు. అందుకని పొద్దునంతా కూడా రివ్యూ మీటింగ్ చేసుకొని సాయంత్రం దేవుడు దర్శనం చేసుకుందామని చెప్పి మినిస్టర్ గారు అందరం కూడా రావడం జరిగిందనమాట. ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అవ్వటం జరిగింది. ఈ రోజుతో నరేంద్ర మోడీ గారు 4399 రోజులు నిరాకాటంగా ప్రధానమంత్రిగా ఉండటం ఏదైతే ఉందో ఇది ఒక రికార్డు. ఆ విధంగా దేశంలో ఒక అరుదైన అవకాశం, ప్రజలకి సేవ చేసే అవకాశం నరేంద్ర మోడీ గారికి రావటం, ఆయన ఒక అధికార ప్రతినిధిగా సుమారు 6893 రోజులు పాటు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా కొనసాగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులపై పనిభారం పెరిగిందని ఆరోపిస్తూ తిరుపతిలో నిరసన చేపట్టారు. పని ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారని ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తిరుపతిలో ఇటీవల మరణించిన పని ఒత్తిడితో తాళలేక షేక్ మహమ్మద్ అనే విఆర్ఓ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గత 2 సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగుల మీద విపరీతమైన పరిమాణాన్ని మోపి సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు ఈరోజు ప్రాణత్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము పని చేయము అని అనడం లేదు, కానీ మా మీద టార్గెట్లు విధించి మీరు ర్యాంకుల్లో తక్కువ ఉన్నారు, మీరు కేటగిరీలో కింద ఇంకా బాటంలో ఉన్నారని చెప్పి మా ఉద్యోగుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచి ఈరోజు చావులకు కారణమవుతున్నారు. కాబట్టి వెంటనే ఈ చావులకి ఒక కమిటీని నియమించి అసలు ఎందుకు చనిపోతున్నారు సచివాలయ ఉద్యోగులు, ఇంతమంది యువకులు అత్యధిక ఉద్యోగవంతులు ఉండే ఈ సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం సరైన మార్గంలో వాడుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రతి సచివాలయ కార్యదర్శి సెన్సెస్తో పాటు బిఎల్ఓ అదేవిధంగా మదర్ డిపార్ట్మెంటు ఇచ్చినటువంటి జాబ్ చార్టు 3 విధులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సిఈసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే 14 విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగుల చేత బిఎల్ఓలుగా పనిచేయించుకొని చెప్తే ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ఇంతమంది చనిపోతున్న బిఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యదర్శులు తమ ప్రాణాలను వదిలేస్తున్న ఈ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకుండా మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మాకు ఖచ్చితంగా బిఎల్ఓల నుంచి మా సచివాలయ కార్యదర్శులకు విముక్తి కలిగించాలి. మా మదర్ డిపార్ట్మెంట్ల పనులు మాత్రమే మేము చేస్తాము. దీనికి తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలో మేము రాష్ట్ర స్థాయిలో కూడా దీని మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. రామచంద్రపురం మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినట్లు మండల ఎస్ఐ భక్తవత్సలం పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుల నుంచి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ భక్తవత్సలం వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 30,000 రూపాయలు విలువ చేసే 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో రామచంద్రాపురంకి చెందిన మురళి, మణికంఠ, గంగిరెడ్డిపల్లికి చెందిన అనిల్ కుమార్, తిరుపతి రూరల్ మండలం అవిలాలకి చెందిన శుభానుగా గుర్తించామని చెప్పారు. అదేవిధంగా యువత గంజాయికి బానిసై తమ బంగారు లాంటి భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు. తాము ఎలాంటి ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని, కేవలం తమ సొంత భూమికే రక్షణ గోడ నిర్మించుకుంటున్నామని ఎస్ఎస్ఆర్ఎం గోకులం డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు తెలిపారు. రేణిగుంట మండలం గుత్తివారిపల్లి గ్రామంలో మల్లవరం రెవెన్యూ పరిధిలోని ఎస్ఎస్ఆర్ఎం గోకులం డైరీ సంస్థల భూముల చుట్టూ రక్షణ గోడ నిర్మాణంపై స్థానిక రైతులు ఆందోళన బాటపట్టారు. అయితే తాను ఎలాంటి ప్రభుత్వ భూములను ఆక్రమించలేదని, కేవలం తమ సొంత భూమికే రక్షణ గోడ నిర్మించుకుంటున్నామని ఎస్ఎస్ఆర్ఎం గోకులం డైరీ సంస్థల డైరెక్టర్లు స్పష్టం చేశారు. ఎస్ఎస్ఆర్ఎం డైరెక్టర్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ నేను కూడా. దాదాపు వాళ్ళు రైతులంతా చెప్తున్నారు ఇది డాక్టర్ది, హాస్పిటల్ ల్యాండ్ అని. వాస్తవానికి అయితే మాత్రం డాక్టర్ కూడా వన్ ఆఫ్ ద దీంట్లో డైరెక్టర్. ఎస్ఎస్ఆర్ఎం గోకులం డైరీ అనే 2 సంస్థలలో 32 మంది డైరెక్టర్లు ఉన్నారు. దాంట్లో నేను, పక్కనున్న శ్రావణం, ఇట్లాంటి వ్యక్తులు కూడా కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు.
మా సంస్థ భూములు మేము కాపాడుకోవడం కోసం మాత్రమే ఈరోజు గోడ కడుతున్నాం. అది కూడా ఏమిటంటే విత్ పోలీస్ పర్మిషన్తో గోడ కడుతున్నాం. ఎందుకు పోలీస్ పర్మిషన్ అంటున్నానంటే గతంలో మా చెట్లు దాదాపు 2-3 వేల చెట్లని ట్రాక్టర్లతో రైతులు తొక్కించడం జరిగింది. ఈ విషయంగా ఊర్లో గ్రామంలో మధ్యస్థం ఏమంటే 25 రోజులుగా నానబెట్టారు. దాని తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్తో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్ఐ గారు కూడా పిలిచి మాట్లాడాలని చూస్తే వాళ్ళు ఏదో హైయెస్ట్ మన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సిఐని డిఎస్పీని ప్రలోభ పెట్టాలని చూశారు. వాళ్ళ కోపం వచ్చి కేసు కట్టడం జరిగింది. ఆ కేసు కట్టినప్పుడు వాళ్ళే చెప్పారు, మీరు అంత ల్యాండ్ కొనుక్కున్నప్పుడు దాదాపు ఊర్లో ముక్కాలవాసి రైతులలో మీరు ఒక రైతులు కదా మీ సంస్థ, దీంట్లో గోడ కట్టుకున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు గోడ కట్టుకున్నాం. తిరుమలలో మరోసారి భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఓ భక్తుడు సెల్ ఫోన్ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి తీసుకెళ్లడమే గాక అక్కడ భక్తులు వేచి ఉండే దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాధారణంగా భక్తులు క్యూ లైన్లోకి వెళ్లిన తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించే ముందు తనిఖీలు ఉంటాయి. భద్రతా కారణాల రీత్యా ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటే తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకుంటారు. అయితే ఓ యాత్రికుడు ఆదివారం ఆ తనిఖీలను దాటి మరీ కంపార్ట్మెంట్లోకి సెల్ ఫోన్తో ప్రవేశించాడు. భక్తులు వేచి ఉండే దృశ్యాలతో పాటు కుటుంబ సభ్యులు సెల్ఫీ వీడియో తీసి పాటను జత చేసి మమతా వాల్మీకి అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం టీటీడీ దృష్టికి రావడంతో విజిలెన్స్ అధికారులు ఇన్స్టా ఖాతా ఆధారంగా భక్తుడిని సంప్రదించి ఆ వీడియోలను డిలీట్ చేయించారు. వ్యక్తిగత వివరాలు సేకరించి కేసు పెట్టే యోచనలో ఉన్నారు. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లతో పాటు ఆలయంలోనూ వీడియోలు చిత్రీకరించాడా అనే అంశంపై విచారణ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలపై స్పందించిన టీటీడీ 3 అంచెల భద్రతా విధానంలో భక్తుని వద్ద నుండి మొబైల్ స్వాధీనపరుచుకున్నామని ప్రకటన ద్వారా తెలియజేసింది. శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ హస్తం పథకం ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఈ స్కీమ్ను అమలు చేస్తున్న టీటీడీ దాతలు సమర్పించే విరాళాలతో పసిబిడ్డలకు ప్రాణం పోసే స్కీమ్లో భక్తులను కూడా భాగస్వామ్యం చేస్తోంది. వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు ఎన్నో సేవా కార్యక్రమాల నిర్వహణకు దోహదపడుతున్నాయి. టీటీడీ ఖాతాకు జమ అవుతున్న విరాళాలు ఎన్నో ప్రాణాలను సైతం నిలబెడుతున్నాయి. భక్తుల సొమ్ముతో నడిచే కొన్ని ట్రస్టుల ద్వారా ఎంతోమంది ప్రాణాలకు ఊపిరి పోస్తున్నారు. ఇందులో భాగమే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఉపయోగపడుతున్న ఎస్వి ఆపన్న హృదయ పథకం. సేవా కార్యక్రమాల్లో భక్తులను సైతం భాగస్వామ్యం చేస్తున్న టీటీడీ ఆఫర్లు ఇస్తోంది. ₹1,00,000 చెల్లిస్తే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం అందించి ఆదరిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా గుర్తింపు పొందింది. నిత్యం వేలాది మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించడమే కాదు, భక్తులు సమర్పించే విరాళాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాదాపు 13 ట్రస్టులు, స్కీమ్లను నిర్వహిస్తున్న టీటీడీ భక్తుల సేవలో తరిస్తోంది. ప్రివిలైజ్గా భక్తులకు కూడా ఎన్నో సేవలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తులు సైతం పెద్ద ఎత్తున శ్రీవారికి విరాళాలు సమర్పిస్తున్నారు. ఇలా దాతలు సమర్పించిన విరాళాలు అంతకంతకు పెరుగుతుండటంతో టీటీడీ ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటోంది. ఎన్నో సేవా కార్యక్రమాలకు సక్సెస్ఫుల్గా అమలు చేస్తోంది. ఇందులో భాగమే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ హస్తం పథకం. ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఈ స్కీమ్ను అమలు చేస్తున్న టీటీడీ దాతలు సమర్పించే విరాళాలతో పసిబిడ్డలకు ప్రాణం పోసే స్కీమ్లో భక్తులను కూడా భాగస్వామ్యం చేస్తోంది. దాతలు ధాతృత్వాన్ని చాటేలా చేస్తోంది. దీంతో శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ పథకం టీటీడీ నిర్వహిస్తున్న ఒక గొప్ప సేవా కార్యక్రమంగా మారింది. ఈ స్కీమ్ ద్వారా నవజాత శిశువులు, చిన్నారులకు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్లో ఉచిత గుండె ఆపరేషన్లు చేయిస్తోంది. ప్రాణదానం ట్రస్ట్ కింద ఎస్వి ఆపన్న హృదయ పథకం అమలవుతోంది. ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శన అవకాశాలను కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా భక్తులకు పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. ₹1,00,000 విరాళమిస్తే 5 మందికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. ఉచితంగా వసతి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తోంది. సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందే ఛాన్స్ ఉంది. టీటీడీని నేరుగా లేదంటే టీటీడీ అధికారిక వెబ్సైట్లో ఆపన్న హృదయ స్కీమ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ప్రాణదానం ట్రస్ట్ కింద చిన్నపిల్లల గుండె చికిత్సలకు విరాళాలు ఇచ్చే భక్తులు అటు స్వామి దర్శనం, ఇటు సేవాభావం పొందుతూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా 4 ఏళ్ల క్రితం
టీటీడీ శ్రీ పద్మావతి హృదయాలయ చిన్నపిల్లల ఆసుపత్రికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా 5,000కు పైగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేసిన ఆసుపత్రి ఎస్వి ఆపన్న హృదయ హస్తం స్కీమ్ను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రాణదానం ట్రస్ట్ కింద ఎస్వి ఆపన్న హృదయ హస్తం పథకానికి ఇప్పటిదాకా 2,000 మంది దాతలు విరాళాలు ఇచ్చారు. దాతలు ఇచ్చిన డొనేషన్లతో దాదాపు 2,000 చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఒక్కో గుండె ఆపరేషన్కు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా ఖర్చవుతోంది. దాత ఇచ్చే ₹1,00,000 విరాళం చిల్లుపడ్డ చిన్నపిల్లల గుండెకు శస్త్రచికిత్స చేసేందుకు సరిపోడకపోయినా మిగతా డబ్బు ప్రాణదానం ట్రస్ట్ నుంచి టీటీడీ అందిస్తోంది. ఈ స్కీమ్ అమలు చేసినప్పటి నుంచి 2,000 మంది దాతలు ముందుకు రాగా 2025-26 ఏడాదిలోనే 1,200 మంది భక్తులు విరాళాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో శ్రీవాణి ట్రస్టుకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో ట్రస్టులకు డొనేషన్ ఇచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇలా శ్రీవారి దర్శనం టికెట్లు పొందుతున్న భక్తులు ప్రాణదానం ట్రస్ట్తో పాటు పలు ట్రస్టులకు విరాళాలు ఇస్తుండటంతో వైద్య సేవ ద్వారా టీటీడీ ఎన్నో ప్రాణాలను నిలబెడుతోంది. తిరుమలలో టాక్సీ డ్రైవర్ల ఛార్జీల దోపిడీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. తిరుమలలో టాక్సీ సేవల పేరుతో భక్తుల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఓ భక్తుడు సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. కొండపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు టాక్సీ డ్రైవర్లు ₹300 నుంచి ₹400 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. 3 రోజుల పాటు తిరుమలలో ఉన్న సమయంలో టాక్సీ ప్రయాణాలకే దాదాపు ₹4,000 వరకు ఖర్చయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కొండపై కొన్ని నిషేధిత ప్రాంతాల్లో వాహనాలు నడపాలంటే విధుల్లో ఉన్న సిబ్బందికి ₹50 చొప్పున లంచం ఇవ్వాల్సి వస్తోందని తనతో ప్రయాణించిన ఓ టాక్సీ డ్రైవర్ చెప్పినట్లు సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో భక్తుల్లో చర్చనీయాంశంగా మారాయి. టాక్సీ సేవల నిర్వహణ, ఛార్జీల వసూలు, నిషేధిత ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై టీటీడీ, విజిలెన్స్, పోలీస్ అధికారులు స్పందించి వాస్తవాలను వెలికి తీయాలని భక్తులు కోరుతున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టు ఎప్పుడు చేయబడిందనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఆరోపణలపై అధికారికంగా టీటీడీ లేదా సంబంధిత శాఖల నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,56,950. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర ₹14,040. వెండి 1 కేజీ ధర ₹2,52,600. రీటైల్ వెండి 1 గ్రాము ధర ₹257.60 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో సరికొత్త విప్లవం, రైల్వే ట్రాక్ల మధ్య సోలార్ ప్యానెల్స్. హిమాలయాల ఒడిలో పూతోట, ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. ఆపన్న హృదయ హస్తం పథకం ప్రవేశపెట్టిన టీటీడీ, దాతలు సమర్పించే విరాళాలతో పసిబిడ్డలకు ప్రాణం పోసే స్కీమ్. కాంగ్రెస్ హయాంలో స్కాములు, మోడీ హయాంలో అభివృద్ధి, తిరుపతిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్య. తిరుమలలో టాక్సీ డ్రైవర్ల ఆగడాలు, వేడుక చూస్తున్న విజిలెన్స్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.